నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో ప్రారంభమైన బడిబాట. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెంచే దిశగా కృషి చేయాలని కలెక్టర్ రాజర్షి షా సూచన. ప్రైవేటుకు ధీటుగా సర్కారు బడులలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నట్లు వెల్లడి. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న 100 మంది బాధితులకు తిరిగి ఫోన్లు అందించిన ఎస్పీ అఖిల్ మహాజన్. చరవాణి పడిపోతే సిఈఐఆర్ పోర్టల్లో నమోదు చేయాలని సూచన. పోలీస్ స్పెషల్ బ్రాంచ్ కార్యాలయం ప్రారంభం. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి పూర్తి చర్యలు. జైనత్ మండలంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాల పట్ల పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ బడిబాట కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. గుడిహత్నూర్ మండలం మన్నూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొని ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని గుడిహట్నూర్ మండలం మన్నూర్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరై బడిబాట ముఖ్య ఉద్దేశాన్ని వివరించేలా రూపొందించిన పాటను ఆవిష్కరించారు. అనంతరం ఉపాధ్యాయులకు విస్తృత సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి శ్రీనివాస్, మండల విద్యాధికారి ఉదయరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతోష్ కుమార్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూములు, కృత్రిమ మేధతో తరగతుల నిర్వహణ, అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులతో విద్యాబోధన, ఆరోగ్య పాఠశాల తదితర సౌకర్యాలను కల్పిస్తున్నట్టు తెలిపారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలకు అత్యుత్తమ విద్యను అందిస్తూ ప్రైవేటుకు దీటుగా రాణిస్తున్నాయని పేర్కొన్నారు. 10వ తరగతి ఫలితాలలో ఉత్తమ ఫలితాలు రావటమే అందుకు నిదర్శనమని చెప్పారు. పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెంచేలా ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కృషి చేయాలని, ఆ దిశగా గ్రామస్తులను చైతన్యపరచాల్సిన అవసరం ఉందన్నారు. జూన్ 30 వరకు గ్రామాల్లో చేపట్టనున్న బడిబాట కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టాలని సూచించారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న దాదాపు 100 మంది బాధితులకు శుక్రవారం ఎస్పీ అఖిల్ మహాజన్ వారి ఫోన్లను తిరిగి అందించారు. సెల్ ఫోన్ పోయిన వారు ఆందోళన చెందకుండా సమీప పోలీస్ స్టేషన్లో గానీ సిఐఈఆర్ పోర్టల్లో గానీ వివరాలు అందించాలని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు. చరవాణి పోగొట్టుకుంటే ఆందోళన చెందకుండా వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో లేదా సిఈఐఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. తమ చరవాణులు పోగొట్టుకున్న 100 మంది బాధితులకు శుక్రవారం ఏఆర్ హెడ్ క్వార్టర్లో ఆయన తిరిగి సెల్ ఫోన్లను అందజేశారు. బాధితులు ఫోన్ను ఏ విధంగా పోగొట్టుకున్నారో అడిగి తెలుసుకుని వారికి తిరిగి ఫోన్లను అందించడంతో వారంతా హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, సిఐలు సునీల్, కరుణాకర్ రావు, ఫణిధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1700 మంది ఫోన్లు పోగొట్టుకున్నట్లు నమోదయ్యిందన్నారు. వీటిలో 700 ఫోన్లను బాధితులకు తిరిగి అప్పగించామన్నారు. మిగతా 1000 ఫోన్లను గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు వాటిని తిరిగి అప్పగించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. సెల్ ఫోన్ పోగొట్టుకున్న దొంగతనం అయినా సిఐఈఆర్ పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. సిఈఐఆర్ పోర్టల్లో మన జిల్లాలో మనం ఈరోజు ఆల్మోస్ట్ 98 ఫోన్స్ ట్రేస్ చేసి మనం రిటర్న్ ఇస్తున్నాము. ఈ ఫోన్స్ అంటే తెలంగాణ మొత్తం ఇండియాలో టాప్ ఉంది. ఆ ఫోన్ ట్రేస్ చేసిన తర్వాత రిటర్న్ చేయడానికి ఫస్ట్ ర్యాంక్ తెలంగాణ స్టేట్ ఉంది. దాని తర్వాత కర్ణాటక వస్తుంది. కొన్ని స్టేట్ మనకంటే ముందు స్టార్ట్ చేసిన తర్వాత కూడా తెలంగాణ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని బాధితులకి వాళ్ళకి రిటర్న్ ఇస్తుంది. దీనిలో మన జిల్లాలో కూడా దాదాపు 2000 ఫోన్స్ దొంగతనం అయితే దానిలో
2000 ఫోన్ సిఐఆర్లో అప్డేట్ అయినాయి. ఎంత మనం ఎక్కువ ఫోన్స్ దానిలో అప్లోడ్ చేపేస్తే అంత ట్రేసిబిలిటీ పెరుగుతుంది. ఎవరైనా దానిలో సిమ్ వేస్తే మనకి ఆ ఫోన్ దొరకడం అవకాశం ఉంటుంది. దానిలో 1700 దాదాపు ట్రేస్ అయినాయి. దానిలో మనం ఇప్పుడు ఆల్మోస్ట్ నిన్న డేటా చూస్తే 700 వరకు రిటర్న్ చేసాం. ఇంకా కూడా ఏమైనా 1000 మిగిలినాయి, అది కూడా త్వరగా మనం రిటర్న్ ట్రేస్ చేసి ఎవరి దగ్గర ఉన్నాయి వాళ్ళ నుండి పిలిచి వాళ్ళకి చెప్పి ఎవరు కరెక్ట్ ఓనర్ ఎవరు ఉన్నారు వాళ్ళకి ఇది రిటర్న్ చేసేస్తాము. ఇప్పటి నుండి ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటుంది. యాజ్ సూన్ యాజ్ ఫోన్ ఈజ్ ట్రేస్డ్ వాళ్ళ బాధితులకు రిటర్న్ ఇవ్వడం ఉంటుంది. జనాలతో ఏంటి అంటే మీ ప్రెస్ మిత్రులతో దట్ ఈ సిఐఆర్ గురించి వాళ్ళ పోలీస్ స్టేషన్ వచ్చి కూడా చేయొచ్చు. వాళ్ళ ఆఫీసర్స్ పోలీస్ స్టేషన్లో ట్రైన్డ్ ఉన్నారు. లేకపోతే ఎవరైనా వాళ్ళ ఇంటి నుండి ఎవరైనా ఈ ఫోన్ వాడుకోవడం వస్తే వాళ్ళ CEIR.com ఓపెన్ చేస్తే దానిలో వాళ్ళ సొంతగా వాళ్ళ డీటెయిల్ ఎంటర్ చేసి ఫోన్ దొంగతనం అయింది లేకపోతే మిస్ప్లేస్ అయింది దానిలో అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసిన తర్వాత ఎవరైనా కొత్త సిమ్ వేస్తే మనకి దాంట్లో తెలుస్తుంది, అప్పుడు మనం ట్రేస్ చేయొచ్చు. సో దీనికి సక్సెస్ ఎప్పుడు ఉంటుంది అంటే మనం ఎంత ఎక్కువ వాడితే. చాలామంది ఇది వాడుకోరు, చాలామంది వాళ్ళకి తెలియని వల్ల చైతన్యం లేని వల్ల వాళ్ళు ఇది ఎంటర్ చేయరు. సో మీరు ఎంత మనం మ్యాక్సిమం ఇది ఎంటర్ చేస్తే అంత మ్యాక్సిమం. జైనత్ మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక నేతలతో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం పలు వివరాలను వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. జైనత్ మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా జైనత్ మండలం దీపాయగూడలో శ్రీరాముల కళ్యాణ మండపం నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. 50 లక్షల నిధుల వ్యయంతో కళ్యాణ మండపం నిర్మించనున్నారు. అదేవిధంగా మాకోడ, ఆకుల్ర గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, బీజేపీ పార్టీ నేతలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు అందే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా మొదటి విడతగా గ్రామంలో 30 ఇండ్లను మంజూరు చేసుకోవటం జరిగిందన్నారు. నీతి విలువలతో కూడిన రాజకీయం చేస్తూ ముందుకు వెళ్తున్నానని అన్నారు. నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన అవకాశం వల్లనే అసెంబ్లీలో రైతుల సమస్యలపై మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరిగిందన్నారు. దీపాయగూడలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో నిజమైనటువంటి పేదవాళ్లకు గ్రామస్తులంతా కలిసి ఆ యొక్క 30 మంది పేదలను ప్రతిపాదించండి. నేను 30 మందికి మొదటి విడతగా వాళ్ళందరికీ ఇల్లు మంజూరు చేసే ప్రయత్నం చేస్తానని, అదేవిధంగా ఈరోజు 50 లక్షల రూపాయలతో ఈ యొక్క కళ్యాణ మండపం భూమి పూజ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. ఈ సందర్భంగా అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భూమి పూజ ఈరోజు మనం చేసినాం. రేపటి నుంచి పనులు మొదలుపెట్టి సాధ్యమైనంత తొందరగా ఆ యొక్క కళ్యాణ మండపాన్ని పూర్తి చేయాల్సిందిగా అధికారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు. ముస్లింల పవిత్ర పండగ బక్రీద్ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ముస్లిం సోదరుల సామూహిక ప్రార్థనలు జరుపుకునేందుకు వీలుగా స్థానిక ఈద్గా మైదానంలో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం బక్రీద్ పండుగ నేపథ్యంలో పట్టణ ప్రధాన వీధులు సైతం రద్దీగా కనిపించాయి. ముస్లింల పవిత్ర పండుగ బక్రీద్ను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనల కోసం పట్టణంలోని ఈద్గా మైదానం ముస్తాబైంది. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇక్కడ పండుగ ఏర్పాట్లు చేపట్టారు. ఉదయం పారిశుద్ధ్య సిబ్బంది మైదానంలో చెత్తా చెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. ప్రార్థనల కోసం మైదానంలో కార్పెట్లు వేయడంతో పాటు తాగునీటి వసతి కల్పించారు. ప్రార్థనల అనంతరం ఇమాం ప్రవచనాన్ని వినేందుకు మైక్ సెట్లు తదితర ఏర్పాట్లు చేశారు. పట్టణం నలుమూలల నుండి వచ్చే ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించారు. మరోవైపు వర్షాకాలం నేపథ్యంలో ఒకవేళ వర్షం కురిసే పరిస్థితులు ఉంటే ఆయా ప్రాంతాల వారు తమ తమ కాలనీల్లోని మసీదుల్లోనే ప్రార్థనలు జరుపుకునేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఈ మేరకు ఆయా మసీదుల ఇమాంలతో పాటు మసీదు కమిటీలకు సూచనలు చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పండుగ వేడుకలు సాగేలా యంత్రాంగం చర్యలు చేపట్టింది. శనివారం ఈద్గా మైదానంలో ఉదయం 7 గంటలకు ఈద్ నమాజ్ ఆచరించనున్నారు. అదేవిధంగా జమా మసీదులో ఉదయం 7:30 నమాజు ఉంటుందని మత పెద్దలు తెలిపారు.
1:30కి అయిపోతాడ. తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయంలో అమ్మవారికి గ్రామ మహిళలు సామూహిక బోనాలు సమర్పించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్రగా బయలుదేరి ఆలయానికి చేరుకున్న అనంతరం బోనాలు సమర్పించారు. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా సాగాయి. ఈ నేపథ్యంలో గ్రామ మహిళలు శుక్రవారం అమ్మవారికి సామూహిక బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఇంటి నుండి ఆడపడుచులు బోనాలను తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొని బోనం తలపై పెట్టుకుని ఆలయానికి వచ్చారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి కిరణ్, కన్వీనర్ తోట వెంకటేష్, కేదారేశ్వర్ రెడ్డి, మెరుగు మోహన్ రెడ్డి, వీడీసీ అధ్యక్షులు గుడుగు శ్రీనివాస్, బోత్ మాజీ సర్పంచ్ సురేందర్, అభిరామ్ రెడ్డి, జరి పిఏసిఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, బరకం మల్లేష్, మాడూరి మల్లేష్, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ గ్రామ దేవతలను కొలిచే సాంప్రదాయం తరతరాలుగా వస్తోందని అన్నారు. రానున్న తరాలకు సైతం సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను తెలియచెప్పాలని సూచించారు. మహిళలంతా కలిసి అమ్మవారికి సామూహిక బోనాలు సమర్పించారని, అమ్మవారి కృపతో గ్రామస్తులంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. శీతలాలకు గురైనటువంటి ఈ యొక్క ఆలయాన్ని మరోసారి కొత్తగా నిర్మాణం చేసిన తర్వాత నిన్ననే కదా విగ్రహ ప్రతిష్టాపన కూడా మనం చేసుకున్నాం. కాబట్టి అందరూ మా అక్క చెల్లెలందరూ, బరంపూర్ వాసులందరూ, అన్నదమ్ములందరూ బోనాలు ఎత్తుకొని మా చెల్లెలందరూ ఈ యొక్క మందిరానికి వచ్చినట్టుగా మీరు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే చాలా సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మవారి మహాలక్ష్మి గారి యొక్క మందిర విగ్రహ ప్రతిష్టాపన మనం చేసుకున్నాం. కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి మందిరంతో పాటు ఈ రోజు నుంచి ఇక ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోతుంది. ఇక మన తరతరాలు ముందు తరాలకు కూడా దిశానిర్దేశం చేయడానికి మన గ్రామ పెద్దలందరూ కలిసి వీడీసీ కమిటీ సభ్యులతో పాటు పెద్దలు మోహన్ రెడ్డి అన్న గారు, కేదారేశ్వర రెడ్డి అన్న గారు, వారితో పాటు పెద్ద మనుషులందరూ, వీడీసీ కమిటీ సభ్యులందరూ, వీడీసీ అధ్యక్షులు కానీ వారి కమిటీ సభ్యులందరూ కలిసి ఇక్కడ చాలా పెద్ద మందిరాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా కూడా బోనాల పండుగ ఇదే సంవత్సరం ఈ సందర్భంగానే చేసుకుంటూ ముందు ముందు కూడా మంచి కార్యక్రమాలు చేసుకోవాలి. మన రాబోయే తరాలకు కూడా మన సంస్కృతి సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవడానికి ఇవన్నీ మంచి కార్యక్రమాలు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటూ ఈ విధంగా ఇంకో వచ్చే సంవత్సరాలు కూడా ఇంకా తరతరాలు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకోవాలని చెప్పేసి కూడా మా ఆడపడుచులందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్స్,
మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్ లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి. డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. The practice is so a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. మనీష్ షాపింగ్ మాల్, ఆదిలాబాద్. గత 20 సంవత్సరాలుగా నిర్మల్, ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వానీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 7036649060, 9490628550 and 9704571600. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పట్టణంలోని పోలీసు ముఖ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పెషల్ బ్రాంచ్ కార్యాలయాన్ని శుక్రవారం ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. ప్రత్యేక పూజలు జరిపి కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం పోలీసు అధికారులు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహిస్తూ పోలీసు కీర్తి ప్రతిష్టలను పెంపొందించే విధంగా కృషి చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. పట్టణంలోని పోలీసు ముఖ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పెషల్ బ్రాంచ్ కార్యాలయాన్ని ఎస్పీ శుక్రవారం ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. శిలాఫలకం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది నీతి నిజాయితీలతో విధులు నిర్వర్తించాలని, ప్రజలకు 24 గంటలు అప్రమత్తతతో ఉంటూ సేవలందించాలని ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా పోలీసు యంత్రాంగానికి స్పెషల్ బ్రాంచ్ అనేది నిఘా వ్యవస్థలా పనిచేస్తుందని, అనునిత్యం ప్రజలతో కలిసి ఉంటూ సమాచారాన్ని సేకరించాలని పేర్కొన్నారు. ముందస్తుగా సేకరించిన సమాచారాన్ని అధికారులకు అందించి ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు రూపొందించాలన్నారు. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఎలాంటి పెండెన్సీ లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఆపరేషన్స్ సురేందర్ రావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, డీసీఆర్బీ డీఎస్పీ నాగేందర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మోహన్, ఇన్స్పెక్టర్లు సునీల్ కుమార్, సిహెచ్ కరుణాకర్ రావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ డి వెంకటి తదితరులు పాల్గొన్నారు. మైక్రో ఫైనాన్స్ కంపెనీల పనితీరు, రుణాల చెల్లింపు తదితర అంశాలపై శుక్రవారం పట్టణంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ ఉత్పల్ కుమార్ ధామ్ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై పలు అంశాలపై అవగాహన కల్పించారు. మైక్రో ఫైనాన్స్ కంపెనీల గురించి పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాతనే రుణాలు తీసుకోవాలని లీడ్ బ్యాంకు మేనేజర్ ఉత్పల్ కుమార్ ధామ్ సూచించారు. పట్టణంలోని ఓ బంకెట్ హాల్లో శుక్రవారం మైక్రో ఫైనాన్స్ పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మైక్రో ఫైనాన్సుల పనితీరు, రుణాల చెల్లింపు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో MFAAN సౌత్ రీజియన్ హెడ్ కమలేష్, బంధన్ బ్యాంక్ సిటిఎం ప్రదీప్, క్రెడిట్ యాక్సిస్ ప్రతినిధి శ్రీనివాస్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా LDM ఉత్పల్ కుమార్ ధామ్ మాట్లాడుతూ మైక్రో ఫైనాన్సుల నుండి రుణాలు తీసుకున్న వారు ఇకపై డబ్బులు కట్టాల్సిన అవసరం లేదన్న ప్రచారాలను నమ్మవద్దన్నారు. మైక్రో ఫైనాన్స్ కంపెనీలు నిర్దిష్టమైన ప్రణాళికలతో పనిచేస్తాయని పేర్కొన్నారు. వినియోగదారులకు ఎటువంటి సందేహాలు ఉన్నా అందుబాటులో ఉన్న టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని వివరించారు. రుణాలు తీసుకున్న వారు సక్రమంగా చెల్లిస్తే సిబిల్ స్కోర్ కాపాడుకోగలరని, దాని ద్వారానే తిరిగి రుణాలకు అర్హులవుతారని పేర్కొన్నారు. రుణాలు చెల్లించకుండా ఉంటే సిబిల్ స్కోర్ పాడవుతుందని చెప్పారు. ఈ విషయాలను గుర్తించి కంపెనీల ప్రతినిధులకు సహకరించాలని సూచించారు. कुछ भी फाइनेंशियल काम करते मार्केट में कहीं भी करते और आपका इंटीग्रेशन कैसा है, वहाँ पे ठीक से रीपे करते नहीं करते, ये सब देखना सिविल का काम है. तो अचानक सिविल 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 क्यों हो रहा है? पहले तो ऐसा कुछ नहीं था. वो इसलिए हो रहा है, हम लोग बहुत लोग सामने बैठे हैं, इसमें कौन लोग अच्छे हैं कौन लोग खराब है, कहीं तो लिखा नहीं है, कहीं भी कुछ भी नहीं है. तो मैं एक लेंडर हूं, मुझे पैसा देना है आपको. मुझे पैसा किसको देना है? कि मैं आपसे 100 रुपया पूछूं तो आप बहुत कुछ सोचेंगे कौन है, क्यों देना है, 100 रुपया वापस मिलता कि नहीं मिलता. तो आप मेरे बारे में सोचना शुरू करेंगे. लेकिन इतना लोगों में सबके बारे में बैंक या फाइनेंशियल इंस्टीट्यूशन तो सोच नहीं सकते. तो उन्होंने एक ऑर्गेनाइजेशन को लगाया, सिविल डिपार्टमेंट, जो ये देखेगा कि ये लोग जो है ठीक से इनका डिसिप्लिन है कि नहीं. क्रेडिट डिसिप्लिन मतलब पैसा दिए ठीक से देते कि नहीं. अच्छा, पैसा देने का भी एक लिमिट है. उन्होंने बोला 3 लाख तक आपका इनकम है तो 2 लाख तक लोन ले सकते. माइक्रो फाइनेंस क्यों आया, इसका एक छोटा स्टोरी मैं आपको बोलता हूँ. और लीड बैंक मैनेजर के पास माइक्रो फाइनेंस का कोई शिकायत नहीं आता है. आई एम वेरी क्लियर टू यू, आपको क्लियर करना जरूरी है. तो इन्होंने मुझे क्यों बुलाया, मेरा इधर क्या काम है. తాంసీ మండలం పాలోదిలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని, పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై గ్రామస్తులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ HM శివకుమార్, పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి, ANM సరస్వతి, అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా HM శివకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారని, ఫీజుల భారం ఉండదన్నారు.
మధ్యాహ్న భోజనం, ఉచిత యూనిఫామ్, ఉచిత పుస్తకాలు, ఒత్తిడి లేని విద్య అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలన్నారు. ఈ రోజు నుంచి చేపడుతున్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాలోది గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని గ్రామసభ ద్వారా మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బడియుడు పిల్లలందరూ బడిలో ఉండేటట్లు, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు పాఠశాల కంటే ధీటుగా ఇంగ్లీషు మరియు తెలుగు మీడియాల 2 మీడియాలలో అత్యున్నతమైన నాణ్యతా ప్రమాణాలతోని విద్యను అందించే విధంగా ఈరోజు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ విషయంగా ప్రతి పిల్లవాడు 5 సంవత్సరాలు నిండిన ప్రతి పిల్లవాడు మరియు ప్రైవేటుకు వెళ్ళే పిల్లవాళ్ళందరినీ ఈ మా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి అత్యధిక సంఖ్యలో మా పాఠశాలలో నమోదు అయ్యే విధంగా ఈ కార్యక్రమం ఉద్దేశించి సభను ఏర్పాటు చేసుకున్నాం. గ్రామస్తులందరూ కూడా ఈ సందర్భంగా అందరు మాకు హామీ ఇచ్చారు. ప్రతి పిల్లవాడిని మా పాఠశాలలో చేర్పించి మా పాఠశాల పురోభివృద్ధికి తోడ్పడతామని హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జూన్ 8 నుండి 11వ తేదీ వరకు జరిగే రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ హాకీ టోర్నమెంట్ను విజయవంతం చేయాలని ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నేపథ్యంలో స్థానిక స్టేడియంలో వివిధ విభాగాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ టోర్నమెంట్ విజయవంతానికై 5 కమిటీలను ఏర్పాటు చేసి సీనియర్లకు ఒక్కొక్క కమిటీ బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. అన్ని విభాగాల సహాయ సహకారాలతో టోర్నమెంట్ విజయవంతం చేసి జిల్లా పేరును నిలబెట్టాలన్నారు. అనంతరం ఇటీవల DYSOగా నియమితులైన జక్కుల శ్రీనివాస్ను సత్కరించి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, రవి, శేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ప్రారంభమైన బడిబాట, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెంచే దిశగా కృషి చేయాలని కలెక్టర్ రాజర్షి షా సూచన. ప్రైవేటుకు ధీటుగా సర్కారు బడులలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నట్లు వెల్లడి. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న 100 మంది బాధితులకు తిరిగి ఫోన్లు అందించిన ఎస్పీ అఖిల్ మహాజన్. చరవాణి పడిపోతే CEIR పోర్టల్లో నమోదు చేయాలని సూచన. పోలీస్ స్పెషల్ బ్రాంచ్ కార్యాలయం ప్రారంభం. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి పూర్తి చర్యలు. జైనత్ మండలంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.